హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అసలు నేను మీషోలో ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరందరూ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడైతే నేను ముందుగా దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. ఈ మధ్య కాలంలో గోల్డ్ జ్యువెలరీ కన్నా ఎక్కువగా విక్టోరియన్, అలాగే మోనాలిసా బీడ్స్, క్రిస్టల్, అలాగే షుగర్ బీడ్స్, ఇలాంటి బీడ్స్ చైన్ ని ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అలాంటివి చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాయి, కానీ మనం వేసుకుంటే చాలా రిచ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను అలాంటి బీడ్స్ లోనే ఒక నెక్ చైన్ అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటి అంటే డిజైనర్ 3mm గ్రీన్ హైడ్రో క్రిస్టల్ విత్ సీజెడ్ లాకెట్ ని ఈ రోజు మీకు చూపించబోతున్నాను. అసలు దీని క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎలా పడింది, అలాగే అసలు దీన్ని మనం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ముందుగా అయితే మీరు క్రిస్టల్ బీడ్స్ చైన్ అయితే చూస్తున్నారు కదా. ఈ మధ్యన మోనాలిసా బీడ్స్ తో పాటు మనకి ఇలా క్రిస్టల్ బీడ్స్ కూడా చాలా వైరల్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది. మనం ఫస్ట్ ఈ బీడ్స్ గురించి చూసుకుంటే మనకి లాకెట్ వచ్చేసి సీజెడ్ లో అయితే ఇచ్చారండి. మనకి ఈ లాకెట్ మీద చూసుకుంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు. పక్కన 2 పికాక్స్ కూడా ఇచ్చారు. మనకి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. మనకి పికాక్ డిజైన్ కూడా బాగా వెల్వెట్ అవుతుంది. దీని మీద మనకి పింక్ కలర్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ చూసుకుంటే వైట్ కలర్ స్టోన్స్ లో ఇలా 2 లైన్స్ లాగా అయితే ఇచ్చేసారు. ఈ లాకెట్ కి మంచి లుక్ ఏంటంటే మనకి లాకెట్ ఫినిషింగ్ లో గ్రీన్ క్రిస్టల్స్ అయితే ఇచ్చారు. మనకి ఈ బీడ్స్ చైన్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ లో తీసుకున్నాను కదా, సేమ్ అదే గ్రీన్ కలర్ లో మనకి లాకెట్ లో ఫినిషింగ్ అనేది ఇలా గ్రీన్ కలర్ లో బీడ్స్ తో అయితే ఇలా ఇచ్చారు. దాని వల్ల లాకెట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి ఈ లాకెట్ పైన చిన్న లాకెట్ లాగా వైట్ స్టోన్ తో అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో మోనాలిసా బీడ్స్ అలాగే వైట్ బీడ్స్ కూడా ఇచ్చారు. మనకి మిడిల్ లో గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ కూడా అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి మొత్తం ఈ దండ అంతా మనకి ఇలా పెద్ద బీడ్స్ తో అయితే ఇవ్వలేదు, ఒక హాఫ్ లెంత్ వరకు మనకి ఇలా అయితే ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ క్రిస్టల్ మనకి పూసలతో అయితే వెనకాల 2 లైన్స్ తో అయితే ఇచ్చారు. మనం బయట తీసుకునేవైతే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా క్రిస్టల్ పూసలతోనే ఉంటుంది. కానీ ఈ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ క్రిస్టల్ పూసలు అయితే ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా మోనాలిసా బీడ్స్ అండ్ వైట్ కలర్ పూసలతో అయితే ఇలా ఇచ్చారు. ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ హుక్ అయితే ఇచ్చారు. మనకి 4 లింక్స్ అయితే ఇచ్చారు. మనకి నచ్చినట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మీకు లాకెట్ ని మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఈ క్రిస్టల్ పూసలతో చాలా బాగుంది. అలాగే ఈ లాకెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారు బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నారు. అలాగే ఈ లాకెట్ ని కూడా మనం బయటకు అయితే తీసుకోవచ్చు. మనం వేరే బీడ్స్ చైన్ లో వేసుకుని దీన్ని పేరప్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పైన ఏ కలర్ క్రిస్టల్ పూసలు ఇచ్చారో అదే క్రిస్టల్ పూసలతో మనకి లాకెట్ లో ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. దీని కాస్ట్ మీషోలో వచ్చేసి మనకి 706 రూపీస్ కి అయితే నేను పర్చేస్ చేశాను. ఇదైతే చాలా బాగుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అయితే ఉన్నాయి. 3 కలర్స్, మేబీ 3-4 కలర్స్ అయితే ఉన్నాయి. నేను గ్రీన్ బాగుంది కదా అని చెప్పేసి గ్రీన్ అయితే పెట్టాను. నిజంగా చాలా బాగుంది అనమాట ఇది చూడడానికి. ఒకసారి అయితే నేనైతే ఒకసారి మెల్లో పెట్టుకుని అయితే చూపిస్తాను ఇది ఎంత లెంత్ వరకు వచ్చింది ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. మనకి మీడియం లెంత్ వరకు అయితే వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే నాకు లాకెట్ చాలా బాగా నచ్చింది. మనకి ఈ క్రిస్టల్ పూసలు కూడా చాలా షైనింగ్ అవుతున్నాయి. చాలా బాగుంది. చూసారు కదా, లుక్ అయితే చాలా బాగుంది. నేనైతే వేసుకున్నాను. మనం గ్రీన్, మెరూన్ ఇలాంటివి ఒక్కొక్క పీస్ తీసుకుంటే సరిపోతుంది. మనకి దేని మీదకైనా చాలా బాగా మ్యాచ్ అవుతుంది కదా. ఇది చూడండి, లాకెట్ అయితే చాలా బాగా లుక్ గా అనిపించింది. దీని కోడ్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. చాలా మంది కమెంట్ చేస్తున్నారు కోడ్ కావాలని కూడా మేము కమెంట్ చేయాలా అని. అలా అందరూ తీసుకోరు కదా. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ అనేది చేస్తే నేను కోడ్ అనేది పెడతాను. నేనేమి రాంగ్ కోడ్స్ అలాగే రాంగ్ లింక్స్ అలాంటివి ఏమీ ఇవ్వట్లేదు. నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి నేను చూసింది ఏముంది, దీంట్లో ఏం మైనస్ ఉంది, ఏం బాగాలేదు, ఏం బాగుంది
అసలు నేను ఆనెస్ట్ రివ్యూ అనేది ఇస్తున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది ఈ విషయం. నేను బాగుంటే బాగుందని చెప్తున్నాను, లేకపోతే బాగోలేదని అయితే చెప్తున్నాను. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 200% దీన్నైతే రికమెండ్ చేస్తాను. దీని రేటింగ్ వచ్చేసి 10 to 10% అయితే ఇచ్చేస్తాను. నిజంగా చాలా బాగుంది. మీకు కావాలంటే, మీకు నచ్చింది, నాకు బాగా నచ్చింది కావాలి అంటే తప్పకుండా తీసుకోండి. కాస్ట్ కూడా నాకు ఎక్కువగా కూడా అనిపించలేదు. 700కి చాలా బెస్ట్ అనిపించింది. మనం బయట తప్పకుండా తీసుకోవాలంటే ఒక 1500 అయితే ఖచ్చితంగా నాకు తెలిసి పెట్టాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ బయట చూసాను ఇలాంటివి తీసుకోవడానికి. మీషోలో అయితే నేను ఇప్పటి వరకు మోనాలిసా బీడ్స్ నెక్ చైన్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. వాటికి రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా క్రిస్టల్, ఇప్పుడు ఎక్కువగా క్రిస్టల్ కూడా వేసుకుంటున్నారు కదా, అందులో ఈ లాకెట్ చైన్ అనేది చూసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. నేను చేసే వీడియోస్ మీ అందరికి ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నేను పెట్టిన ఈ వీడియోస్ పెడుతున్నాను కదా, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, బ్లౌజెస్ గురించి, అలాగే ఈ నెక్ చైన్స్ గురించి చాలా వరకు వీడియోస్ పెడుతున్నాను కదా, మీకు నచ్చి మీలో ఎంతమంది తీసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు నచ్చినవి అందరికీ నచ్చాలని అయితే కాదు, చాలా మందికి నచ్చుతుంది, అలాగని నచ్చదు. నచ్చిన వాళ్ళు ఎంతమంది తీసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.